నిన్నటి వీడియోలో నేను చెప్పినట్టు సీఏకి సంబంధించి టాప్ 10 క్వశ్చన్స్ అయితే నేను పికప్ చేసుకొని ఈ సిరీస్లో అయితే మీకు ఆన్సర్ చేస్తాను. అందులో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ టు స్టార్ట్ దిస్ కోర్స్. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇన్ ద ఇంటర్మీడియట్ కొంతమంది మేము ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటున్నాము, బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటున్నాము, అయినా కూడా చేయొచ్చా అని అడుగుతున్నారు. యూ కెన్ బి విత్ ఎనీ గ్రూప్ అండి. మీరు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ, సిఈసీ ఏ గ్రూప్ అయినా కూడా దట్ ఈస్ ఓకే. సో అట్లాంటి కండిషన్ అయితే ఏం లేదు. మీరు జస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి అంతే. బట్ ఒకటి ఏంటంటే మనం ఇంటర్మీడియట్ పాసింగ్ మార్క్ ఏదన్నా క్రైటీరియా ఉందా, దట్ 80% ఆర్ 90% అలాగేమన్నా ఉందా టు జాయిన్ దిస్ కోర్స్ అని అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదండి. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ క్లియర్ చేసి ఉంటే చాలు. నేనేమంటానంటే హౌ సీరియస్ ఆర్ యునో దట్ యూ వాంటెడ్ టు కమ్ ఇన్ టు దిస్ స్ట్రీమ్ అనేది మీరు ఒకసారి కొంచెం ఆలోచించుకోండి. బికాస్ దిస్ కోర్స్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్స్ అనమాట. సో బీ క్లియర్ దట్ వై యూ వాంటెడ్ టు డూ దిస్ అండ్ హౌ మచ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ అన్న ఒక క్లారిటీ పెట్టుకోండి. నా లాంగ్ వీడియోస్లో నా సీఏ జర్నీ తర్వాత నేను కోర్స్ గురించి చెప్పాను. తర్వాత వాట్ వర్క్డ్ ఫర్ మీ డ్యూరింగ్ మై ప్రిపరేషన్ అన్నది కూడా నేను మాట్లాడాను. సో మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. చూసి ఫస్ట్ కోర్స్ ప్యాటర్న్ అయితే అర్థం చేసుకోండి. దెన్ యూ డిసైడ్ హౌ యూ వాంటెడ్ టు డూ ఇట్.